ఈ తల్లిదండ్రులు లేనటువంటి ఈ తిర్జా ఫ్యామిలీని మరి దేవుడు ఆ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరి తండ్రి లేని పిల్లల్ని, తల్లి లేని పిల్లల్ని, అనాథలైన వారిని దేవుడు ఎక్కడా విడిచిపెట్టినట్లు దాఖలాలు లేవు. మరి ఈ పిల్లలకి ఎవరు లేరు, మరి దేవుడు విడిచిపెట్టాడా? మరి ఎవరైనా వాళ్ళ గురించి పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలా. వాళ్ళంతరికి వాళ్ళు దేవుని దగ్గర మరి తండ్రి చనిపోయిన పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుంటే మరి పరమ తండ్రి మరి వాళ్ళను జ్ఞాపకం చేసుకొని, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీకు స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహిస్తాను, మీరు వెరవద్దు అని దేవుడు వాళ్ళని ఆదరించినట్లుగా ఇక్కడ కనబడుతుంది. మరి ఎంతోమంది అనాథులు ఉన్నారు, ఎంతోమంది పేదవారు ఉన్నారు. మరి వారందరిని బట్టి మరి ధనం ఉందని చెప్పి ధనవంతులుగా, బలం ఉందని చెప్పి బలవంతులుగా వారిని మీరు విసర్జిస్తున్నారా? తండ్రి లేని పిల్లల్ని, మరి అనాథలైన వారిని, మరి దిక్కులేని వాళ్ళని, ఆశ్రయం లేని వాళ్ళని అసహించుకుంటున్నారా? మీరు అసహించుకునేది దేవుణ్ణని మీరు మరవద్దు. మీరు అసహించుకునేది మరి తండ్రి లేని పిల్లల్ని అని మీరు మరవద్దు. వాళ్ళకి పరమ తండ్రి వాళ్ళకున్నాడు. ఈ లోకంలో తండ్రి తల్లి లేకపోయినా వాళ్ళకి తల్లిదండ్రిగా దేవుడున్నాడు. మీరు అసహించుకునేది మరి దేవుణ్ణని జ్ఞాపకం చేసుకోండి. మీ వాళ్ళతో ఎవరు లేరు, వాళ్ళకి దిక్కెవరు లేదని చెప్పి వాళ్ళని మీ ఇష్టానుసారంగా మీ నోటికి వచ్చినట్లుగా వాళ్ళని మాట్లాడుతూ, మరి ఏది పడితే అది మాట్లాడుతూ, వాళ్ళ పక్షంగా ఎవరు లేరు, ఏంటి వీళ్ళతో మాకు అని చెప్పి వాళ్ళనేంటిలే అని మీరు వారిని తక్కువగా చూస్తున్నారా? వాళ్ళని మరి అసహించుకుంటున్నారా? మీరు వాళ్ళకి చోటు ఇవ్వకోకుండా, వాళ్ళని మీలో చేర్చుకొనకుండా, మరి తండ్రి లేని పిల్లల్ని మీరు అసహించుకొని, తండ్రి లేడు కదా ఇంకా వాళ్ళతో మాకేంటి, వాళ్ళు ఏ చావు చేస్తే మాకేంటి, పోండి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని మీరు మీ మనసుల్లో అనుకుంటున్నారా? వాళ్ళకి దిక్కైన దేవుడు చాలా బలిష్ఠుడైన దేవుడు. వాళ్ళ దిక్కైన దేవుడు చాలా గొప్ప దేవుడు. వాళ్ళ దిక్కైన దేవుడు మహోన్నతుడు. వాళ్ళ దిక్కైన దేవుడు వాళ్ళకి ఆధారమై ఉన్నాడు. కనుక ఆ బిడ్డల్ని ఆదరించకపోతే దేవుడు ఆదరించడని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఆదరిస్తాడు వాళ్ళని. మీరు వెళ్ళగొడితే వాళ్ళు వెళ్ళిపోయారు అని మీరు అనుకుంటారేమో. మీ కళ్ళ ముందే వాళ్ళకు ఒక రాజ్యాన్ని